ఇక మమతా బెనర్జీ గురించి మనం చాలా చెప్పుకోవాలి. ఎందుకంటే అధికారం ఉంటే ఎట్లా ఉంటుంది, జస్ట్ అధికారం దూరం అయితే పరిస్థితులు ఎంత దారుణంగా మారుతాయి అనేదానికే మమతా బెనర్జీ ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే మమతా బెనర్జీ 15 ఏళ్ళు నిజంగా పశ్చిమ బెంగాల్లో ఆమె ఏది చెప్తే అది శాసనం, నా మాటే శాసనం అంటారు కదా, అట్లా ఆమె ఏది చెప్తే అది శాసనము, ఆమె ఏది అనుకుంటే అది అయింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెక్కేయలే కొన్ని విషయాలలో. అసలు మోడీకి డి అంటే డి అన్నట్టు పోయినటువంటి మమతా బెనర్జీ ఇక లాస్ట్కు బార్డర్లో మేము ఫెన్సింగ్ చేస్తామంటే కూడా భూములు ఇవ్వలే అసలు మమతా బెనర్జీ. అప్పట్లో సిపిఎం 25 ఏళ్ళు పాలించినటువంటి సిపిఎం అంటే ఈ కమ్యూనిస్టు పార్టీలో ఓడగొట్టడానికి ఆమె అప్పుడు ఎంత ఫైటింగ్ స్పిరిట్ చూపించినప్పుడు చూసినాం. ఆ విషయం వరకు మమతా బెనర్జీ గ్రేట్. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఈ అధికారం అహంకారంగా మారింది. అహంకారం మరీ దారుణంగా తయారైంది. ఇక ఆమె ఎవరిని లెక్క చేయలేదు, ఏది అనుకుంటే అది చేయనికే పోయింది. లాస్ట్కు మన ఎలక్షన్లల్లో ప్రజలు ఇక కర్రు కాల్చి వాత పెట్టి ఘోరమైనటువంటి ఓటమి పాలు చేసిరు, అయిపోయింది కథం. ఇప్పుడు మమతా బెనర్జీ సీఎం సీటు అయింది, ఇప్పుడు ఉన్న పార్టీ కూడా పెట్టేటుంది మమతా బెనర్జీది. ఆల్రెడీ ఆమె పార్టీలో 80 మంది గెలిచిర్రు. ఉన్న 80 మందిలో 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు సపరేట్గా మీటింగ్లు పెట్టుకుంటారంట. పార్టీ నుంచి మమతనే బహిష్కరించడానికే వీళ్ళు ట్రై చేస్తున్నారంట. నిజంగా అంటే అది కూడా కావచ్చు. మనం చాలాసార్లు చూసినాం బీజేపీ ఏ పార్టీని వదలలే. మహారాష్ట్రలో చూస్తే మహారాష్ట్రలో ఉన్నటువంటి 2 పార్టీలను చీల్చి పడేసింది బీజేపీ ఎన్నుకోండి. ఎన్సీపీ చూసినాం, శరద్ పవార్ స్థాపించినటువంటి ఎన్సీపీ ఇప్పుడు ఆయన కాకుండా పోయింది. ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ నాన్న స్థాపించినటువంటి శివసేన పార్టీ కూడా ఆయనకు కాకుండా పోయింది. ఇప్పుడు ఆయన సపరేట్ పార్టీ పెట్టుకొని వేరే గుర్తుతో పోటీ చేస్తున్నాడు. ఈ శరద్ పవార్ కూడా సపరేట్ పార్టీ పెట్టుకొని ఆయన వేరే గుర్తుతో పోటీ చేస్తున్నారు. అసలు గుర్తులు అసలు పార్టీలు వాళ్ళిద్దరి నుంచి చేజారిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మమతా బెనర్జీ కూడా అదే పరిస్థితి వచ్చినట్టుంది. ఆమె పార్టీ నుంచి ఆమెనే బహిష్కరించి వేరే వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకోనికి అన్నీ రెడీ చేసుకుంటారు. మరి దీనికి వెనుక ఇంకో కారణం ఉంది, సైన్ గేట్ కుంభకోణం అని అయింది. అంటే వీళ్ళు విచిత్రంగా ఉంటారు నిజంగా. మమతా బెనర్జీ పార్టీలో మమతా బెనర్జీ ఇంకా ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీ అయితే ఇంకా అరాచకవాదంటే ఇక ఆయన ఒక సినిమాలలో చూపించినంత విలన్ ఆ తరహా. మొన్న కొట్టిరు కదా, రాళ్ళు తీసుకొని కొట్టిరు, అది కూడా నిజంగా ఆయన వేరే వాళ్ళు దాడి చేసిరు, ఆయనంతకు ఆయన చేయించుకున్నా అనేది కూడా కొన్ని డౌట్లు వస్తున్నాయి నిజంగా. ఎందుకంటే సైన్ గేట్ కుంభకోణం అని ఒకటి అయింది మమతా నిన్నమన్న ఈ బీజేపీ గెలిచిన తర్వాత. మమతా బెనర్జీ పార్టీలో శాసనసభ పక్షాన్ని ఎవరు చేయాలనేటువంటిది వీళ్ళే ఇంట్లో కూర్చొని డిసైడ్ చేశారంటే. ఎమ్మెల్యేలకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎమ్మెల్యేల సంతకాలన్నీ వీళ్ళే పెట్టి ఫోర్జరీ చేసి తీసుకుపోయి స్పీకర్కి ఇచ్చారంట. ఇది ఆ పార్టీ ఎమ్మెల్యేలే బయట పెట్టరు. ఇప్పుడు అది పెద్ద కేసు అయి కూర్చున్నది. ఈ ఫోర్జరీ కేసు మీద సైన్ గేట్ కుంభకోణం అని పెట్టి సిఐడి వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు దర్యాప్తు చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ అభిషేక్ బెనర్జీని కూడా వాళ్ళు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, ఆయన దర్యాప్తు చేయాలి. కానీ ఆయన నాకు దెబ్బలు తగిలినాయి, నా ఆరోగ్యం బాగాలేదని తప్పించుకొని తిరుగుతున్నాడు. మరి ఇలాంటి పరిస్థితిలో మేము ఇంకా ఆ పార్టీలో ఉండలేము, ఈ అత్త అల్లుళ్ళ పెత్తనాన్ని మేము తట్టుకోలేము అని చాలామంది ఎమ్మెల్యేలు అయితే బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే వస్తుందట. మరి దాదాపు ఒక 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు మరి ఇక్కడ ఇగో ఈ రిపబ్రత బెనర్జీ ఈయనను ఆల్రెడీ మన సస్పెండ్ చేశారు. ఈ కుంభకోణాన్ని బయటపెట్టింది ఈయననే. ఈయన బయటపెట్టే వరకు ఈయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి పడేసింది మమతా బెనర్జీ. ఇప్పుడు ఈయన నేతృత్వంలో ఒక 50 మంది మొత్తం ఒక హోటల్లో సమావేశమయ్యారట. నెక్స్ట్ మమతా బెనర్జీని అంటే మాదే అసలైన టీఎంసీగా గుర్తించండి, వీళ్ళు పోయి గవర్నర్కో లేక స్పీకర్కో లేక ఇస్తారు. ఖచ్చితంగా 2/3 మెజార్టీ ఉంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు, వాళ్ళు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ అదే అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉందంట. మరి 50 మంది ఇక్కడ చూడవచ్చు, మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు టీఎంసీకి. అందులో 2/3 అంటే దాదాపు 53 మంది ఎమ్మెల్యేలు కావాలంట. మరి మొన్న మమత ఒక మీటింగ్కు పిలుపునిస్తే 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మగొట్టారు, కేవలం 20 మందే వచ్చారు. అంటే దాదాపు చాలామంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి దూరంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక చూసిన వీళ్ళు ఈ 10-15 ఏళ్లలో చేసినటువంటి అరాచకాలకు ఖచ్చితంగా బీజేపీ రివెంజ్ తీర్చుకునే అవకాశం ఉంది. ప్రజల్లో కూడా చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. మనం చూసినాం అసలు ఇన్ని ఎలక్షన్లు అయినాయి, చాలా స్టేట్లల్లో అధికార పార్టీలు ఓడిపోయినాయి, కానీ వీళ్ళని ఉరికించి కొట్టినట్టు ఎడగొట్టలే. మనం చాలా చూసినాం. అసలు జనాలు వీళ్ళు కనిపిస్తే కొడదాం అంటే నిజంగా ఎంత అరాచకం, ఎంత అణచివేత గురై ఉంటారు వీళ్ళ దాంట్లో. అంటే వీళ్ళ పాలనలో వీళ్ళు ఎంత అణచివేత గురై ఉంటారు, ఎంత అరాచకానికి గురై ఉంటారు. లేకపోతే అంత బరస్ట్ అయితే కాదు కానీ జనాలు ఉరికించి కొడుతున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇక మమతా బెనర్జీ ఉంటే మాకు కూడా దెబ్బలు తప్పవని అనుకుంటున్నారో, లేకుంటే ఇక వద్దు పార్టీని వదిలేద్దామని అనుకుంటున్నారో. మొత్తానికైతే 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ సపరేటు ఒక గ్రూప్ అయ్యారంట. మరి ఇక నెక్స్ట్
వీళ్ళు గ్రూప్ అయ్యి మాదే అసలైన టీఎంసీ అని క్లెయిమ్ చేసుకొని ఇక మమతా బెనర్జీని పార్టీ నుంచి బహిష్కరించే ఆలోచనలు అయితే ఉన్నట్టు అవి కూడా ముచ్చట 2-3 రోజుల్లో తీరిపోవచ్చు. సరే నిన్న అయితే మమతా బెనర్జీ మీటింగ్ పెట్టి మొత్తం అక్రమాలు జరిగినాయి, రిగ్గింగ్ జరిగిందని చెప్తుందంట. రిగ్గింగ్ ఎట్లా జరిగింది మనం చూడవచ్చు. ఎందుకంటే లాస్ట్కు ఒక స్థానంలో వెస్ట్ బెంగాల్లో ఒక స్థానంలో ఎలక్షన్ ఆగిపోయింది. దానికి రీజన్ మీకు తెలిసే ఉంటుంది. బీజేపీ గుర్తు మీద టేపులు అతికిపెట్టారు. అవి పెద్ద వైరల్ అయ్యే వరకు ఆ స్థానానికి మొత్తం ఎలక్షన్లు ఆపేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టారు ఎలక్షన్లు. ఆ ఎలక్షన్లు పెడితే అసలు టీఎంసీ నుంచి పోటీ చేసిన వ్యక్తి నేను పోటీ చేస్తలేనని పోలింగ్ ఎల్లుండున్నాగా నేను విత్డ్రా అవుతున్నానని 3 రోజుల ముందు ఆయన విత్డ్రా అయిపోయాడు. సరే గుర్తున్నదేమో ఆయనకు 7,000 ఓట్లు వచ్చినాయి. 1,00,000 ఓట్ల మెజార్టీతో బీజేపీ గెలిచింది. వీళ్ళు ఎక్కడైతే రిగ్గింగ్ చేద్దామని వీళ్ళు అనుకున్నారో మమతా బెనర్జీ విచిత్రంగా ఉంటుంది. ఆమెనే కొడుతుంది, ఆమెనే ఏడుస్తుంది. నన్ను కొట్టిరో అని ఏడుస్తుంది. ఇప్పుడు కూడా ఏడ్చింది. కానీ ఇంతకుముందు ఆమె ఏడుపుకు జనాలు సానుభూతి చూపిస్తున్నారే కానీ ఇప్పుడు ఎవ్వరు చూపించేటోళ్ళు లేరు. అయిపోయింది. నిన్న కలకత్తాలో మీటింగ్ పెడితే పట్టుమని 10 మంది లేరు ఆమె వెనుక. మొత్తం పోలీసు వాళ్ళు, మీడియా వాళ్ళు తప్ప సాధారణ జనాలు లేరు. నిన్న కావాలంటే మీరు సెర్చ్ చేసి చూడండి, ఆ వీడియోలల్లో జనాలు లేరు. అసలు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాలంటారు కదా. ఇప్పుడు మమతా బెనర్జీ ఈ 15 ఏళ్ళు చేసిన పాపం ఇప్పుడు అనుభవిస్తుంది. ఆమెకు నిద్ర పడతలే నిజంగా. అంటే అధికారం ఇన్నేళ్ళు అప్రాతికంగా ఏది చెప్తే అది నడిచినటువంటి రాష్ట్రంలో ఇప్పుడు ఆమె మాట ఎవడు కేర్ చేస్తలేడు. కాబట్టి లాస్ట్కు పార్టీ కూడా చేజారే పరిస్థితి వచ్చే వరకు మమతా బెనర్జీ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఈ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తుందో అర్థమవుతలేదు. వాళ్ళ అల్లుని పరిస్థితి అట్లే ఉంది. ఇక నెక్స్ట్ ఆల్రెడీ ఎంపీలు కూడా ఆమెకు ఉన్నటువంటి ఎంపీలలో 20 మంది 22 మంది ఆల్రెడీ సైడ్ ట్రాక్ వర్తనే ఉన్నట. అంటే అధికారం దూరం అయితే ఎవడున్నాడు అనేదానికే ఈ మమతా బెనర్జీ ఉదాహరణ. నేను పోరాడతా లేకుంటే సస్తా అంటుందట. సరే ఇక ఏం చేస్తారు అనేది. సరే అప్పుడంటే సిపిఎం పోరాడినప్పుడు ఆమె కొంచెం యంగేజ్లో ఉండే, అప్పుడు శరీరం కూడా సహకరిస్తుండే. ఇప్పుడు ఆమె ఏజ్ మీద పడ్డది. ఇక మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు ఇప్పుడు బీజేపీ ఉన్నటువంటి ఈ స్థితిలో ఆమె బీజేపీని ఎదుర్కొని ఇక పార్టీని నిలబెట్టుకోవడం అనేది మాత్రం చాలా కష్టసాధ్యము. అది తెలిసే ఎమ్మెల్యేలు అందరూ పక్కకు పోతున్నారు. ఇక నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి. నిజంగా అంటే మమత ఒక హైక్కు పోయి కింద పడితే ఎట్లుంటుంది అనేది మమతా బెనర్జీ చూస్తే మనకు అర్థమవుతుంది.